ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోహాను సువార్త 13:7 నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఏదైతే అద్భుతమైన కార్యం చేస్తున్నాడో ఇప్పుడు మనకి ప్రజెంట్ మనకు తెలియదు, మనం అర్థం కాని పొజిషన్లో ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఆ రోజులు జరుగుతూ ఉంటాయో దేవుడు ఆ రోజు చేశాడు కాబట్టి మనము ఈ ఫలం మనం తీసుకున్నాం, ఈరోజు మనకి పని జరిగింది అని మనము అర్థం చేసుకునే బిడ్డలుగా ఉంటామండి. కాబట్టి మన దేవుని పైన విశ్వాసం పెట్టుకునే బిడ్డలుగా ఉండాలి. ఆ క్షణము పని జరగలేదంటే దేవుణ్ణి దూషిస్తారు, దేవుణ్ణి నిందిస్తారు. అదేవిధంగా దేవుని పైన లేనిపోని మాటలు చెప్పి నేను అది చేశాను ఇచ్చేసానే, దేవుడు నాకు ఇది కూడా చేయలేదా, దేవుడు అసలు ఉన్నాడా లేడా, దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు, దేవుడు అందరికి ఉన్నాడు నాకెందుకు లేడని దేవుణ్ణి అనేక మంది అనేక మాటల ద్వారా బాధ పెట్టేటువంటి బిడ్డలుగా ఉంటారండి. దేవుడు ఏది చేసినా కూడా మన మంచికే చేస్తున్నాడు. అది ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ఎదిగేదానికి కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, లేదా ఆలస్యం అవుతుందంటే అది మన మంచి కోసమే ఆలస్యం అవ్వచ్చు. మనం దేనికి కూడా తొందర పడకూడదండి. అనేక మంది తొందరపడి తమ జీవితాలని నరకంలోకి పడేసుకునేటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. మనం తెలివితోటి జ్ఞానంతోటి మనం ఈ లోకంలో బ్రతకాలి. సొలొమోన్ మహారాజు గారు ఉన్నారు, ఆయన గొప్ప జ్ఞాని అయి ఉన్నారు. ఆయన జ్ఞానంతో అన్న మాట ఈ లోకంలో సమస్తము వ్యర్థమని అన్నారు. ఈ లోకంలో మనుషులు ప్రాకులాడుతూ ఉంటారు, నాకు స్థలాలు కావాలి, నాకు పొలాలు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు కార్లు కావాలి, బైకులు కావాలని మనుషులు పోరాడుతూ ఉంటారు. అవి ఎంతవరకు మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకే, మనము ఈ లోకంలో మన శరీరంలో ఊపిరి ఉన్నంత వరకే వాటితో అనుభవించగలం. అదేవిధంగా మన ప్రాణం పోతే అవి ఏమన్నా మన పరలోక రాజ్యం తీసుకొని వస్తాయా? లేదు. కాబట్టి ఈ లోకంలో ఏది మనకు ఉపయోగకరం అంటే దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తుంటామో మనం చనిపోయినా కూడా దేవుడితో యుగ యుగాలు గడపచ్చండి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన అబద్ధమాడ జాలిని దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన చేసే కార్యాలు మన కంటికి కనబడవు, చెవికి వినబడదు, మన హృదయానికి అగోచరంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని మంచి స్థాయిలో తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు చేసే కార్యంలో మా కంటికి కనబడకపోయినా కూడా మీరు మంచి కార్యాలు చేస్తున్నారయ్యా. మా జీవితానికి మేలుకరమైన కార్యాలు చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారంటే మా జీవితాన్ని తీసి మీ పాదాల ముందు పెట్టాలి, మీకు సమర్పించుకోవాలా. ఎప్పుడైతే మా జీవితాన్ని మీకు సమర్పిస్తామో మీరు మమ్మల్ని పై స్థానంలో ఉంచుతారు. ఈ లోకం ఇచ్చే సంతోషాలు కాదు మీరు ఇచ్చేది వేసి మా శరీరంలో మీ జీవ జలనదులు పారేటట్టు చేస్తారయ్యా. మీ ఆత్మని వాళ్ళు నింపుతున్నారు, దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ కూడా మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. ఏ బిడ్డ మిమ్మల్ని నిందించకూడదు, దూషించకూడదయ్యా. ప్రతి ఒక్కరయ్యా ఆలస్యం ఎందుకు అవుతుందంటే మా మంచి కోసమే, మా మేలు కోసమే. దేవుడు ఏది చేసినా మా మంచికే, మా మేలుకే చేస్తాడు. అందుకని మనుషులు బుద్ధి కలిగి వివేకం కలిగి ఉపవాస ప్రార్థనలు చేస్తూనే ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అద్భుతమైన జవాబు ఖచ్చితంగా పొందుకుంటాం. మీ చెవులు మందం కాలేదు, అదేవిధంగా మీ చెవులు మీరు వింటూ ఉన్నారు, మీ చెవులు బాగా పనిచేస్తున్నా మీరు చూస్తూనే ఉన్నారు. మీరు మీ చెయ్యి కూడా కోర్చ కాలేదు కాబట్టి మీరు గొప్ప దేవుడు. కాబట్టి మీకు సమస్తము తెలుసు కాబట్టి ఎప్పుడు ఏది ఎలా ఏ విధంగా ఇవ్వాలో మీకు తెలుసు. కాబట్టి మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చేది మా ఇష్ట ప్రకారం కాదయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తడుచుడాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.